చాలా తక్కువే. రెండోది, ఈ 45 లక్షల్లో నిన్న ముసాయిదా రిలీజ్ చేసింది ఎస్ఐఆర్. రిలీజ్ చేసినప్పుడు 15 లక్షల మంది చనిపోయారంట ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో కలిపి 15 లక్షల మంది చనిపోయారంట. ఎప్పుడో 2002లో చేసినట్టున్నారు. 24 ఏళ్లలో 15 లక్షల మంది చనిపోయారు. తీసేయటం తప్పే ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు ఆ చనిపోయిన వాళ్ళ పేరుతో ఫేక్ ఓట్లు వేసే అవకాశం ఉంది, దొంగ ఓట్లు వేసే అవకాశం ఉంటుంది. వాటి ఏరేస్తే తప్పేంటి? దీన్ని అబ్సల్యూట్లీ మనం సపోర్ట్ చేయాలి. రెండోది, మిగిలిన 25 లక్షల మంది, ఈ 25 లక్షల మందిలో హైదరాబాద్ టు విజయవాడ, హైదరాబాద్ టు ఆంధ్రాకి జర్నీ చేసేవాళ్ళు, షఫ్లింగ్ చేసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. అంటే శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే అనంతపురం వరకు హైదరాబాద్ వచ్చి బతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు, లేదా హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. వీళ్ళకి డబుల్ ఓటింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఇల్లు అది అక్కడ ఉంటుంది, ఓటర్ ఐడి ఉంటుంది. తెలంగాణలోనూ ఓటర్ ఐడి ఉంటుంది. ఇక్కడ ఓటేస్తారు, అక్కడ వెళ్ళి ఓటేస్తుంటారు. అందువల్ల ఈ సరి ప్రక్రియలో వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఓటు బహుశా తీసేసి ఉండొచ్చు. డబుల్ ఓటింగ్ తప్పు కదా. నువ్వు ఏ రాష్ట్రాల్లో ఉన్నావు, తెలంగాణలో సెటిల్ అయ్యావు, ఇక్కడ ఓటేయి. ఇక్కడ రాజ్యాంగం ప్రకారం ఒక ఓటు హక్కే ఉండాలి తప్ప 2 చోట్ల ఓట్లు వేయటం తప్పు కదా. 2 రాష్ట్రాల పరిపాలన నువ్వు ఎట్లా ఎన్నుకుంటావు? తెలంగాణలో నువ్వు ఉంటున్నావు, తెలంగాణ నీకు అన్నం పెడుతోంది, హైదరాబాద్లో నిన్ను పోషిస్తోంది. ఇక్కడ ఓటే, ఇక్కడ పాలకుండా ఎన్నుకోను, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఓటేసి రావటం ఏంటి? తప్పు కదా. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నాను, నేను నా ఫ్యామిలీ, నాకు మా ఆవిడకి విజయవాడలో ఓటు ఉంది. విజయవాడలో పెనమలూరు నియోజకవర్గం ఓటర్ నేను. ఎప్పుడు దాదాపు 2014 నుంచి మాకు ఓటు హక్కు ఉంది. అయితే నేను అప్పట్లో అంటే అక్కడే ఉండేవాడిని కాబట్టి అక్కడ ఓటేసేవాడిని. దాదాపు 5-6 ఏళ్ళు అవుతుంది హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయి. నేను లాస్ట్ ఎన్నికల్లో నేను విజయవాడ వెళ్ళి ఓటేసి వచ్చాను, నేను మా మిస్సెస్ ఇద్దరు కూడా. ఇప్పుడు హైదరాబాద్లో నేను ఇంకా ఓటర్ ఐడి కార్డు తీసుకోలేదు. ఈ సరి ప్రక్రియలో నా 2 ఓట్లు పోయినా నాకు నష్టమేం లేదు. ఓటర్ ఐడి కార్డు పోయినా నష్టమేమి లేదు. నేను హైదరాబాద్లో ఓటు తీసుకుంటాను ఖచ్చితంగా. నేను అప్లై చేసుకుంటాను ఇప్పుడు ఈ సరి ప్రక్రియ తర్వాత. వాస్తవమే. ఇప్పుడు ఏపీలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే 45 లక్షల ఓట్లు పోయినాయి అని ఎట్లా అంటారు? చనిపోయిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో డబల్ ఓట్లు ఉన్నారు, డూప్లికేషన్ ఉన్నాయి. ఇవన్నీ పరిణామాలు చూస్తే 45 లక్షల ఓట్లలో అందరూ ఉంటారు కదా. దాంట్లో వైసీపీ వాళ్ళు ఉంటారు, టీడీపీ వాళ్ళు ఉంటారు,